రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ కలవనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ భేటీలో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రైట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ కలవనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ భేటీలో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ప్రధానంగా ఏఐసీసీ పెద్దలను కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఇటు రైతులకు ఇస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఏఐసీసీ పెద్దలతో మాట్లాడతారు. ఆ తర్వాత ఇటు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే జరిగిందో వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి రుణమాఫీకి 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన ఇటు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి ఈ యొక్క రుణమాఫీని కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసినందుకు గాను అక్కడే వరంగల్లో ఏదైతే సభా స్థలిలో ఈ యొక్క ప్రకటన చేశారో అదే సభా స్థలిలో బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు రాహుల్ గాంధీ రావాల్సిందిగా, ఈ యొక్క సభకు రావాల్సిందిగా ఈ యొక్క ఆహ్వానించేందుకైతే ఢిల్లీకి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లడం జరిగింది. అదేవిధంగా ఇటు కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసి ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ నిధులకు సంబంధించినటువంటి ఇటు అదేవిధంగా పెండింగ్ నిధులు ఉన్నాయి, రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ ప్రాజెక్టులు వీటికి సంబంధించినటువంటి అంశంలో ఇటు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందిగా మరొకసారి కూడా కేంద్ర మంత్రులను కలిసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఏఐసీసీ పెద్దలను కలిసి రాష్ట్ర పిసిసికి సంబంధించినటువంటి అంశం పైన, అదేవిధంగా ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఏఐసీసీ నేతలతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. నిన్ననే ఇటు డిప్యూటీ సీఎం కూడా నిన్ననే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం ఏఐసీసీ పెద్దలను కలిసి అయితే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో రాహుల్ గాంధీ సభకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఒక సభకు రాహుల్ గాంధీని ఇన్వైట్ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఇటు పిసిసి అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు రేపు 2 రోజులు ఢిల్లీలో నుండి రేపు సాయంత్రం ఢిల్లీ నుండి బయలుదేరి హైదరాబాద్కు వస్తారు. ఎల్లుండి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇప్పటికే ఇటు మంత్రులకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి ముఖ్యమంత్రి 23 నుండి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ఇప్పటికే చర్చించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఢిల్లీ పర్యటనకు అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. రాబాబు, ఒకటి ప్రధానంగా చూసుకుంటే గతంలో కూడా కేంద్ర మంత్రులు కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? ఏమైనా షెడ్యూల్ ఏమైనా మనకి ముందుగానే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏమైనా పూర్తయినటువంటి పరిస్థితి, దానికి సంబంధించిన సమాచారం ఉందా? గతంలో ఇటు నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్ లాంటి నేతలను కూడా కలిసినటువంటి నేపథ్యంలో జేపీ నడ్డా లాంటి వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా మరొకసారి కూడా ఆ మంత్రులను కలిసి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అంశంలో కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇటు 1 తారీఖు నుండి ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర మంత్రులను కలిసి ఇటు అదేవిధంగా
మరొకసారి కూడా ఇటు హోంశాఖ మంత్రిని కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. వివిధ మంత్రులను కలిసి అయితే రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఇటు పిసిసికి సంబంధించినటువంటి అంశంతో పాటుగా ఇటు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో గతంలో కూడా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతలు కూడా, కేసీ వేణుగోపాల్ కూడా మరొకసారి కూడా ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఈ యొక్క విస్తరణకు సంబంధించి పిసిసి అధ్యక్షులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఇటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ను కూడా కలవనున్నారు. అదేవిధంగా ఇటు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వంకు ఈ యొక్క రాష్ట్ర పరిస్థితులను కూడా వివరించాల్సిందిగా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తావించి, విభజన చట్టంలో పేర్కొనబడినటువంటి అనేక అంశాలు కూడా ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు కాబట్టి అంశాలపైన కూడా పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిందిగా రాహుల్ గాంధీని కూడా కోరేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.